ఏంటి నేను కవిత రాశాను వినండి. సాయంత్రం వింటానే, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, తలనొప్పితో పని చేసుకోలేనే. ఆపండి మీ సరసం, చెప్తాను వినండి. ఉదయం నుండి ఎడంకను కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను. గండం ఇదేనన్నమాట. చెప్పు. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. బాగుంది కదా, పూర్తిగా వినండి. రాత్రి పడుకునేది దేనికి, పగలు లేవటానికి. పగలు లేచేది దేనికి, పనులు చేసుకోవడానికి. పనులు చేసుకునేది దేనికి, తినటానికి. తినేది దేనికి, మళ్ళీ రాత్రి పడుకోవటానికి. నేను నీ కవిత వింటుంది దేనికి, నాకు పోయే కాలం రావటానికి. ఈ లైన్ ఇంకా బాగుందండి, రాసుకుంటాను. అరే నాని ఇట్రా. ఏందమ్మా చెప్పు. మీ నాన్నెటు వేయండు? అక్కడ ఇంటి ముందట కూర్చున్నాడమ్మా. అరే అప్పుడు తెచ్చిన కొత్త సిమ్ము లేదా ఈ సెల్లులై మీ నాన్న గాయ పట్టిద్దాం. సరే అమ్మా. హలో. హాయ్ డార్లింగ్, బాగున్నావా? ఏంటి డార్లింగ్ మాట్లాడతలేవు? అబ్బా ఒక 5 నిమిషాలు ఆగవా ప్లీజ్. ఆ దొంగ మొక్కపుది ఇంట్లోనే ఉన్నది, నేను బయటకు వచ్చి ఫోన్ చేస్తా. ఎటో పోతున్నావు? బయటకు పోయేస్తా. ఎటు పోయేస్తావు? బయటకు పోయేస్తా. ఎటు పోయేస్తావు? అబ్బా కొత్త సంవత్సరం వచ్చి గిన్ని రోజులు అవుతుంది, ఏదైనా గిఫ్ట్ ఇయ్యరాదు? అబ్బా దీనికి బతలాడాలనా? ఏం కావాలన్నా అడుగు, ఇస్తా. ఏదైనా మంచిది, సంవత్సరం అంతా గుర్తుండేది ఇయ్యి. ఇది తీసుకో, సంవత్సరం అంతా గుర్తుంటది. ఇదేంటిది? క్యాలెండరే. సైకిల్ తొక్కుతుంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పి బైక్ కొన్నాం. బైక్ నడుపుతుంటే నడుము నొప్పి వస్తుందని చెప్పి కార్ కొన్నాం. కార్ డ్రైవ్ చేస్తుంటే బొజ్జొస్తుందని చెప్పి జిమ్ లో జాయిన్ అయ్యాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? మళ్ళీ సైకిల్ తొక్కుతున్నాం. దీన్నే రీసైక్లింగ్ అంటారు. హే, ఎక్కడి నుంచి వచ్చావు? టాక్ ఇంగ్లీష్ ప్లీజ్. ఓ ఓకే. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ am fine.